అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారు. ఇప్పటి వరకు సీఎం పీసీసీ చీఫ్ జోడు పదవుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 27తో పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీకాలం ముగుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్త నేత నియమించబోతోంది అధిష్టానం. దీంతో చాలా మంది నేతల పీసీసీ చీఫ్ రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేసులో ముఖ్య నేతలు 1-2 రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ. పీసీసీ పదవి కోసం రేసులో పలువురు నేతలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుండడంతో కొత్త చీఫ్ నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. 1-2 రోజుల్లోనే కొత్త సారథిని నియమించాలని భావిస్తోంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్ పదవీకాలం ముగియనుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ నియామకం అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. హైకమాండ్ ఆదేశాల అనుసారమే కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది తేలనుంది. అయితే అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతూ ఉండడమే ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 1-2 రోజుల్లోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనుంది కాంగ్రెస్ అధిష్టానం. న్యూ పీసీసీ చీఫ్ ఎంపికపై రాహుల్ తో పాటు హైకమాండ్ పెద్దలు సీఎం రేవంత్ తో చర్చించినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సీఎం పీసీసీ చీఫ్ జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని నిర్ణయించిన అధిష్టానం ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. పీసీసీ కూర్పులో సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. కొత్త పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవికి చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ చీఫ్ పదవికి చాలా మందే రేసులో ఉన్నారు. పీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్ ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రులు జానారెడ్డి, జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ రేసులో ఉన్నారు. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత సీఎంగా ఉండడంతో బీసీ నేతలకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు బీసీ నేతలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేతకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని టాక్ వినిపిస్తోంది. అధిష్టానం ఒకరికి ఒకే పదవి నిబంధనను అమలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏ పదవిని ఎంచుకుంటారు అనే చర్చ జరుగుతోంది.